హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. మీరనుకున్నట్టుగా అంటే మనం అనుకున్నట్టుగానే సమంత పెళ్లి ఈరోజు ఘనంగా ఈషా ఫౌండేషన్‌లో జరిగింది. సమంత పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు, ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి రాజ్ నిడుమూర్‌ను. అతను చాలా సినిమాలకు డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా వర్క్ జేశాడు. సో, ఇదంతా సడెన్‌గా అయినటువంటి పెళ్లి. ఎందుకంటే ఇది అందరికి ఎలా తెలిసింది అంటే దీని గురించి ఈ రాజ్ నిడుమూరి అనే డైరెక్టర్ గారి భార్య ఈరోజు ఒక స్టోరీ పెట్టింది ఇన్‌స్టాలో. తెగించిన వాళ్ళు ఇలానే చేస్తారు అని. సో, దాంతో ఈ ఉదంతం అంతా బయటపడింది. సో, అసలు ఈ రాజ్ నిడుమూరుకుని సమంతకు పరిచయం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? వీళ్ళు కలుసుకోవడానికి కారణం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్టు సమంత గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సమంత 'ఏం మాయ చేశావే' సినిమాతోటి సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రతిభతోటి చాలా దూరం ఎదిగింది. అలా ఎదుగుతున్న క్రమంలోనే అక్కినేని నాగచైతన్య పరిచయం అవ్వడంతో అంటే వీళ్ళిద్దరూ సినీ ఇండస్ట్రీలో కొన్ని రోజులు ప్రయాణించి కొన్ని సినిమాలు చేయడం ద్వారా వీళ్ళకి మంచి అభిప్రాయం ఏర్పడింది. సో, దానితో వీళ్ళు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2011లో వీళ్ళ పెళ్లి జరిగింది. మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉండి దాని తర్వాత విభేదాలు రావడం జరిగింది. అలా విభేదాలతో 2017లో అంటే వీళ్ళ ఇష్టపూర్వకంగానే వీళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత కొద్ది రోజులు ఆహ్, హ్మ్, చాలా రూమర్స్‌తోని చాలా స్ట్రగుల్‌తో అంటే వీళ్ళు విడిపోవడానికి సరైన కారణాలు లేకపోలేదు గానీ, వీళ్ళకు మరి అంటే అప్పటికే సమంతకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడంతో సో, దాని వలన విడిపోయారా? లేదు అంటే ఇంకా వేరే ఏదైనా కారణంతోని విడిపోయారా? అనేది ఇంతవరకు బయటకు రాలేదు. కానీ కొంతమంది కొన్ని రూమర్స్ సృష్టించారు. సమంతకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, లేదు అంటే నాగ చైతన్యకు ఇంకో ఎఫ్ఐఆర్ ఉందని, ఇలా చాలా మంది చాలా రకాలుగా సృష్టించారు. ఇవన్నీ ఒక రీజన్ అయితే ఇది. అంటే ఏది సమంతకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ గూడా ఒక రీజన్ అని తెలుస్తుంది. సో, దాని వలన మొత్తానికైతే వీళ్ళు 2015లో విడిపోయారు. సో, విడిపోయిన తర్వాత కొన్ని రోజులకు నాగ చైతన్య, శోభిత పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్‌గానే వాళ్ళకి మ్యారేజ్ అయింది. ఆ విషయం అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ సమంత, ఈ రాజ్ నీడ్‌మోరు వీళ్ళ విషయానికొస్తే వీళ్ళెక్కడ కలుసుకున్నారు అంటే వీళ్ళు ఫస్ట్ పరిచయమైంది 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సీరీస్ ద్వారా వీళ్ళకి పరిచయం ఏర్పడింది. అది 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ 1, వెబ్ సీరీస్ 2 అని 2 రకాలుగా తీశారు. అంటే వెబ్ సీరీస్ 1లోనే వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతూ వచ్చింది. అప్పుడే వీళ్ళు మాట్లాడుకోవడం గాని, లేదంటే కలిసి తిరగడం గాని, వీళ్ళు కలిసి ఉండడం గాని చేశారు. సో, అదే క్రమంలో ఈ రాజ్ నిడుమూరికి అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సో, వాళ్ళను పట్టించుకోకపోవడంతో భార్యకు కొంచెం డౌటొచ్చి గట్టిగా అడిగేసరికి ఎవరైతే డైరెక్టర్ రాజ్ నీడుమూరి గారున్నారో అతన్నడిగేసరికి ఉన్నది చెప్పేసిండు. నేను సమంత లవ్ జేసుకుంటున్నాం. సో, అప్పుడు ఆమె కేస్ పెట్టడం జరిగింది. ఆ కేస్ ఇంకా ప్రాసెస్‌లోనే ఉన్నది. సో, అదే ప్రాసెస్‌లో ఉండంగానే ఇతను రాజ్ నిడుమూరుడిని సమంత ప్రైవేట్‌గా ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక చిన్న గది తీసుకొని దాంట్లోనే ఉంటూ వీళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే ఈ వెబ్ సీరీస్‌లు తీయడం గాని, లేదంటే పార్టీలకు, పబ్‌లకు తిరగడం గాని చేస్తానే ఉన్నారు. సో, ఇదంతా గమనించిన ఆమె ఏం చేయలేకపోయింది. సో, ఇది కోర్ట్‌లోనే ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అంతలోనే వీళ్ళిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక భార్యకు, భర్తకు అంటే ఇంతకు ముందే పెళ్ళైన ఎవరైతే రాజ్ నిడుమూరి ఉన్నాడో అతను విడాకులు కాకముందే సమంతను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆల్రెడీ అతనికి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళకు సెటిల్ జేయాలె. ఎన్నో ప్రాసెస్‌లుంటాయి. మొత్తం ఏం ప్రాసెస్ కానిదే ఈ సమంతను పెళ్లి చేసుకోవడం కొంచెం చర్చనీయాంశంగా మారింది. సో, ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈషా ఫౌండేషన్‌లోని లింగభైరవి అనే నా దేవాలయంలో జరిగింది. ఎందుకు ఈషా ఫౌండేషన్‌లోనే జరిగింది అంటే, ఈషా ఫౌండేషను ఈ సమంతకు కొంచెం ప్రీతికరమైన ప్రదేశం. ఎందుకంటే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా లేకుంటే కొంచెం మూడ్ ఆఫ్ అయినా గూడా అక్కడికెళ్ళి ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా కూర్చొని
లేదంటే ధ్యానం చేసుకొని అలా రిలాక్స్ అవుతూ ఉంటుంది. అదే క్రమంలోనే ఈ పెళ్లి కూడా అక్కడే చేసుకున్నట్టు మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఇంకొకటి ఏంది అంటే అక్కడనే ఈరోజే అంటే కాలభైరవ దేవాలయంలోనే పెళ్లి చేసుకోవడానికి కారణమైంది. ఏ పద్ధతిలో పెళ్లి చేసుకుంది అనేది ఇప్పుడు మనం చూసాం. ఎందుకంటే సమంత క్రిస్టియన్‌కి సంబంధించిన అమ్మాయి. సో అదే పద్ధతిలో పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే నాగ చైతన్య అప్పుడు 2 రకాలుగా పెళ్లి చేసుకుంది. ఇటు క్రిస్టియన్ పద్ధతిలో గాని, ఇంకొకటి మన సాంప్రదాయ పద్ధతిలో గాని పెళ్లి చేసుకుంది. సో ఇప్పుడెందుకు ఈషా ఫౌండేషన్‌లోని కాలభైరవ దేవాలయంలోనే పెళ్లి చేసుకోవడానికి కారణం ఏందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే సమంత, రాజు నిడుమోరు అనే వీళ్ళు ఈషా ఫౌండేషన్‌లోని లింగభైరవి ఆలయంలోనే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. సాంప్రదాయమైన హిందూ పద్ధతి ప్రకారం చేసుకున్నారు. సో ఇందులో ఇంకొకటి గమనిస్తే ఇంకొక ఆచారంలో కూడా వీళ్ళు చేసుకున్నారు వివాహం. అదే భూత శుద్ధి వివాహం. ఇది ఎలా జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు? ఇది నేనైతే ఫస్ట్ టైం వినడం. అంటే ఈ భూత శుద్ధి వివాహం చేసుకోవడం అనేది. సో అది ఎలా చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు? దాని వలన ఎలాంటి ఉపయోగాలున్నాయి? అనేది మనం ఇప్పుడు ఒకసారి విందాం. భూత శుద్ధి వివాహం అంటే వధూవరుల దేహంలోని పంచభూతాలను శుద్ధి చేయటం. ఈ వివాహం జరిపించిన ఈషా టీమ్ ఈ పద్ధతిలో జరిగే వివాహం వల్ల దాంపత్య ప్రమాణంలో సామరస్యం గాని, శ్రేయస్సు గాని, ఆధ్యాత్మిక వెల్లివిరుస్తుందని విశ్వాసం. భూత శుద్ధి వివాహం అనేది పారంపరిక హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేకమైన పద్ధతి. ముఖ్యంగా ఆధ్యాత్మిక శుద్ధి, పూర్వజన్మ బంధాలు లేదా గ్రహ దోషాలు వంటి కారణాలను నివారించడానికి చేసే ఒక ఆచారం. శరీరం, మనసు, పరిసరాలను ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేయడం అన్నమాట. లింగభైరవి ఆలయంలో లేదా ఈషా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా, శాంతియుతంగా, శ్రేయస్సుతో సాగుతుందని నమ్ముతారు. ఇక ఈషా ఫౌండేషన్‌లోని లింగభైరవి ఆలయం స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య రూపాల కలయిక అని అక్కడి అంటే ఈ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎవరైతే జగ్గి వాసుదేవ్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పారు. ప్రతి ఏడాది దసరా సంబరాల్లో భాగంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. గత కొన్నేళ్లుగా సమంత లింగభైరవి ఉపాసన చేస్తున్నారు. అందుకే తను ఇష్టపడ్డ రాజును అక్కడే అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఇక సామ్రాజ్ వివాహంలో మరో ప్రత్యేకత వివాహ క్రతువును మహిళా పూజారి నిర్వహించడం. మొత్తానికి రెండోసారి కూడా తెలుగింటి కోడలైంది సమంత. చూశారు కదా! ఈ పంచభూత్ అనేది అంటే ఈ పద్ధతిలో చేసుకోవడం వలన అది ఓన్లీ ఎక్కడ చేస్తారు అంటే ఈషా ఫౌండేషన్ అనే లింగ భైరవి అనే ఆలయంలో మాత్రమే ఇలాంటి పూజలు చేస్తారు. ఇది ఎందుకు అంటే ఇద్దరు సామరస్యంగా గాని అంటే ఇద్దరు కలిసిమెలిసి ఉండడానికి అదొక బలమైన కారణమని చెప్తున్నాడు అక్కడి జగ్గి వాసుదేవ్ అనే. సో ఇక్కడ ఆమె ఇక్కడే ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే ఆమె గత కొన్ని వారాల నుంచి లింగ భైరవి ఉపాసన అంటే ఆమెకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నది దాని దగ్గరనే. సో అలాంటి పరిస్థితులలో ఆమె అక్కడనే పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రెండవ వివాహ బంధంలోకి. కానీ ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే రాజు నిడుమోరి యొక్క మొదటి భార్య ఆమె సంగతి ఏంది? పాపం ఆమెకు విడాకులు ఇవ్వకుండా, ఆమెకేం సెటిల్ చేయకుండా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి ఈమెను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. సో ఆమెకు విడాకులు అయిపోయిన తర్వాత కోర్టులో ఏదన్నా ఒకటి తెలిసిన తర్వాత ఆమెకు ఈ సమంతను పెళ్లి చేసుకుంటే అది బాగుంటుండే అని నా ఉద్దేశం.